ఆయన గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు కూడా మనం అయితే 10 బాక్సులు టమాటా అయితే వేసామన్నాయిగా. ఇలా వేసామో లేదో కానీ మనకైతే కస్టమర్లు అయితే చాలా మంది అంటే చాలా మంది ఆగుతున్నారని. ఎందుకంటే మనం పెట్టిందే 20 రూపాయల బోర్డు అయితే పెట్టామన్నా, అందరైతే 30 రూపాయల బోర్డు అయితే పెడతారంటన్నా. మనమైతే 20 రూపాయల బోర్డు అయితే పెట్టామన్నా. నా ముందు కూడా టమాటా అయితే రెగ్యులర్గా షాప్ ఉంటుందంట. ఆయన బాగా పోసుకుంటాడంట టమాటా కూడా. ఆయన కూడా 30 రూపాయలు పెట్టాడంట, కానీ అంత క్వాలిటీ అయితే లేదంటన్నా. కస్టమర్లు అయితే చెప్తున్నారు. ఆ షాప్ అయితే ఎక్కడుందో కూడా మనకైతే తెలియదు. ఇక మనకైతే తెలియదు అన్న, వాళ్ళ రేటు వాళ్ళకు ఉంటుంది, నా రేటు నాకు ఉంటుంది. నాకు పడింది 20 రూపాయలు, నేను ఇలానే అమ్ముకుంటానని నేనైతే కస్టమర్కి అయితే చెప్పాను. అలానే ఉంటుంది, ఎవరి రేటు వాళ్ళకు ఉంటుంది అని చెప్పారు వాళ్ళు కూడా. కాయ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎవరు వచ్చినా కానీ 1 కేజీ అయితే, సింగిల్ కేజీ అయితే చాలా అంటే చాలా తక్కువ మంది తీసుకోబోతున్నారన్న. అందరైతే 2 కేజీలు, 4, 6, 10 కేజీల సరుకు కూడా కొంటున్నారన్న. క్వాలిటీ అయితే అలా ఉంది మనకి. ఇది అందులో ఒకటి, ఇది అయితే తొడవలు అయితే ఊడలేదన్న. తొడవలు ఊడకపోవడం వల్ల కస్టమర్లు అయితే చాలా బాగుందని వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. కాకపోతే ఏంటంటే కస్టమర్లు అయితే మనం రెగ్యులర్గా ఉన్నది అన్న చెకింగ్ అయితే ఇక 1 కాయ 2 కాయలు కదా 4-5 కాయలు అయితే ముట్టుకోవడం అయితే జరుగుతుంది. అందువల్ల అయితే తరగైతే వస్తుందన్న టమాటా అయితే. మొత్తానికైతే నేనైతే 5 బాక్సులు టమాటా అయితే పోసానన్న. ఇక్కడ 5 బాక్సులకి అయితే లాస్ట్ అయితే 1 బాక్స్ అయితే మిగిలిందన్న. ఇందులో కూడా చాలా వరకు ఒక 60-70% అయితే కాయ అయితే ఉందన్న. కాకపోతే ఏంటంటే రెల్లుకోవడం వల్ల కాయ అయితే దొరుకుతుందన్న. అయినా కానీ కస్టమర్లు అయితే దోలాడుతూనే ఎవరన్నా. లాస్ట్ వరకు ఉంది కాబట్టి మనం అయితే 15 రూపాయలు చేసి అయితే బోర్డు అయితే పెట్టామన్నా. ఎందుకంటే మెత్త కాయ అక్కడక్కడ ఉంది కాబట్టి కస్టమర్ రాగానే కాయ ముట్టుకుంటారు కాబట్టి, మెత్తకుంటే మళ్ళీ వెళ్ళిపోతారని 15 రూపాయల బోర్డు అయితే పెట్టారన్న. అయినా కానీ కస్టమర్లు అయితే చాలామంది అయితే దోలాడుకొని ఓపికతోనైతే ఒక కేజీ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారన్న. ఇదైతే ఎవరైనా వస్తే బేరం చేసి లాస్ట్ వరకు ఇద్దామనుకున్నానా. అలానే మనకైతే ఒకరైతే వచ్చారన్న. ఇక వాళ్ళకైతే బేరం చేసి 150 రూపాయలకైతే ఇచ్చేసాను మొత్తం కలిపి. వాళ్ళకైతే 20 కేజీలు అయితే వచ్చిందన్న. మొత్తం అయితే 150 రూపాయలకైతే ఇవ్వడం అయితే జరిగిందన్న. ఇక మిగిలిన టమాటా అయితే మళ్ళీ పోసానన్న. ఇది కూడా సేమ్ రేట్ అన్న, సారీ అన్న. ఇదైతే 20 రూపాయలు అయితే మళ్ళీ పెట్టానన్న. ఇక అలా అయితే కస్టమర్లు ఈ కాయకు ఆ కాయకు అయితే అదైతే పండు అయితే వచ్చింది. ఇదైతే ఫుల్ దోరగా వచ్చిందన్న. మన కొండలూరు రోడ్లో ఆల్రెడీ మనకు 3 అయిపోయిందన్న. ఇక కస్టమర్ అయితే తక్కువ అయిపోయారు. అందులో ఒకటి నాకు లెఫ్ట్ రైట్ మార్కెట్లు అయితే నడుస్తాయంట అన్న. అంటే కొద్దిగా 500 మీటర్ దూరంలో మార్కెట్లు అయితే నడుస్తాయంటన్న. మళ్ళీ అంత దూరం నుంచి ఇక్కడికి ఏమవసరం, నేను డైరెక్ట్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను. ఇది ప్రియదర్శన్ కాలనీ మార్కెట్ అంటారన్న. ఇక ఇక్కడైతే బండి అయితే ఒక మూలకైతే పెట్టేసాం. లాస్ట్కి అయితే దొరికేది ప్లేస్ అయితే. ఇక ఇక్కడ ఈ మార్కెట్లో ఎలా ఉంటుందో ఏమన్నా ఈరోజైతే కొద్దిగా డౌటే ఉంది ఈ మార్కెట్ అయితే. ఎందుకంటే చాలామంది టమాటా పోస్తారు, వాళ్ళు కూడా 20 రూపాయల టమాటా అయితే రేట్ చేసి అయితే అమ్ముతారంటాను. ఇక మనమైతే ఇలా అయితే చేసామన్న బోర్డు అయితే. ఇక లాస్ట్ వరకు అయితే మనం ఫస్ట్ 20 రూపాయల బోర్డు పెట్టినప్పుడు ఎవరైతే రాలేదన్న. కాయ అయితే నెంబర్ 1 ఉంది. ఇది మొత్తం దూరకాయ ఉంది. అయినా కానీ కస్టమర్లు అయితే ఆగడం లేదు. ఎందుకంటే రెగ్యులర్గా తీసుకెళ్లే షాప్కి అయితే వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఇలా అయితే మనకు కాదని ఇక ఫస్ట్ మనమైతే 30కి 2 కేజీలు అయితే పెట్టేసామన్నా. ఇక అలా పెట్టిన తర్వాతకైతే కస్టమర్లు అంటే చాలా మంది అయితే ఆగడం అయితే మొదలు పెట్టారని. ఇక 30కి 2 కేజీలు అంటే 15 రూపాయలు కేజీ అంటారు కాబట్టి చాలామంది అయితే ఆగుతున్నారు. మొత్తం దోరకాయ ఉందన్న. కస్టమర్లు అయితే అయినా కానీ లోపల ఉన్న కాయ అయితే తీసైతే మొదలు పెట్టారన్న. ఇక అలా అయితే లాస్ట్ వరకు అయితే మనకైతే ఒక బాక్స్ ట్రే అయితే మిగిలిందన్న. అది మనం రెగ్యులర్గా చేసే హోటల్కి అయితే వెళ్ళి 100 రూపాయలకి అయితే బేరం చేసి ఇచ్చేసాను ట్రే అయితే. ఇలా అయితే ఈరోజైతే కాయ అయితే మొత్తం అమ్మేసాన్న. ఇక మనకు ఫోన్పేలో వచ్చేసి అయితే మనకైతే 810 రూపాయలు అయితే పడిందన్న. అలానే క్యాష్ అయితే మనకైతే క్యాష్ వచ్చేసి అయితే 2500 అయితే వచ్చిందన్న. మొత్తం కలిపితే మనమైతే 3300 అయితే ఈరోజైతే అమ్మామన్న. అందులో అయితే మనం పెట్టిన సరికి అయితే 1700 రూపాయలు తీసేస్తే మనకి ఈరోజైతే మిగిలింది 1600 రూపాయలు అయితే లాభం అయితే మిగిలిందన్న. కాయ అయితే ఎలా అమ్మినా కానీ లాభం అయితే మిగులుతుందన్న. మనమైతే ఆ దేవుని దయ వల్ల అయితే టమాటా వేసిన ఈ 2 రోజుల వల్ల అయితే లాభం అయితే వచ్చిందన్న. ఇలాగనే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ నాకు ఇలా ఇస్తారని కోరుకుంటూ ఉంటాను. మరి బాయ్ అన్న.